మళ్ళీ ప్రజాపాలన కావాలా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మాకు సంక్షేమ పథకాలు ఏదైతే వస్తాయని చెప్పి మీరు కష్టపడి యువకులే కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ రావాలని చెప్పి కంకణం కట్టుకొని బీఆర్ఎస్ను పొందన పెట్టి కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చినటువంటి మీకు అందరికి కూడా ఈరోజు ఒక పండుగ దినం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నా ఆ రోజు బీఆర్ఎస్లకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. 10 సంవత్సరాల కాలంలో దాదాపు 7 లక్షల పైన కోట్లకు అప్పు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బెదరకుండా తను మేమంతా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మనం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో మనమే చెప్పింది కాకుండా సోనియా గాంధీ గారు చెప్పిండ్రు. సోనియా గాంధీ గారి మాట శిలాశాసనం ఏదైతే చెప్పిందో 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా ఒక్కొక్కటి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా గవర్నమెంట్ అంటే వేరేం కాదు, అది మన సంసారం లాంటిదే. మన సంసారం ఏ విధంగా అయితే చేసుకుంటామో గవర్నమెంట్ కూడా అలాంటిదని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆర్థికంగా ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటనే ఆర్టీసీ బస్సులో ఉచితంగా కానివ్వండి, మనకందరికి కూడా ఆ రోజు 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పిన మహిళా సోదరుమణులకు 500లకు ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పినాం, అది కూడా చేయడం జరిగింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. దాదాపు 22,000 కోట్లు ఈ రోజు వరకు రుణమాఫీ చేయడం జరిగింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు చేయలే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రమే చేయడం జరిగింది. అయినా ఇంకా కొంతమందికి ఉన్నాయి రుణమాఫీ. 100 మంది ఉంటే ఖచ్చితంగా ఇంకా 2 లక్షల లోపల వరకు చేయడం జరిగింది. అది కూడా ఆర్థికంగా కొద్దిగా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుదుటపడ్డ కొద్దిగా అవి కూడా చేస్తా ఉన్నాం. మీకు అందరికి కూడా రైతు రుణమాఫీ కూడా 2 లక్షల వరకు చెప్పి చేసే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకుంటాం. మీకు అందరూ కూడా ఎక్కడ కూడా మీద అదే పడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా చేస్తామనే దాంట్లో మీరు అందరూ కూడా ఇది చేసుకోవాలి, మీరు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఆర్థికంగా పరిస్థితులు బాగాలేవు. వాళ్ళ అప్పులు కట్టడానికనే ఈ సంవత్సరం దాదాపు 60,000 కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఏదైతే అప్పులు చేసిండ్రో వాళ్ళ అప్పులకే 60,000 కోట్లు మిత్తులు కట్టడం అయింది ఈ సంవత్సరం. వాళ్ళకి మిత్తులు కట్టుకుంటూ మనం అన్ని కూడా ఒక్కొక్క సంక్షేమ పథకాలు మీకు ఏదైతే మాట ఇచ్చినామో అవన్నిటిని కూడా ఈరోజు చేస్తా ఉన్నాం. గతంలో ఇప్పటివరకు సంవత్సరంలో ఇవి చేసినాం. రేపు మన ఇండిపెండెన్స్ డే 26 జనవరి రోజు మీకు అందరికీ ఆ రోజు చెప్పినాం, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పినాం. గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. మనం ఏదైతే కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామో దాంట్లో మనకే రేషన్ కార్డు లేవంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు చెప్పినాం, మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే, గతంలో రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెసే, మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినాం. మీకు ఆ రోజు చెప్పిన విధంగానే ఈ రోజు రేషన్ కార్డులు ఈ రోజే మీ ముందర డిస్ప్లే చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలా, ఇప్పుడు మీకు రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి ఏదైతే అందరూ అధికారులంతా పేర్లు చదువుతారు. మీరు వచ్చిన వాళ్ళు సంతోషపడద్దు, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దాంట్లో ఒకటే మీ ఆధార్ లింక్ చేసి చేయడం జరిగింది. దాంట్లో అందరూ కూడా ఆ సిస్టంలో పెట్టిన అధికారులు కొన్ని వాళ్ళు ఎవ్వరు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటే నా పార్టీలోకి పెట్టవలసి వస్తుంది, నా వానికి పెట్టవలసి వస్తుంది అనే దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎవరికైతే నిజమైనటువంటి లబ్ధిదారుడు ఉంటాడో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారికే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు రేషన్ కార్డులు అదే విధంగా సెలక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఏదైనా ఇంకా మిస్టేక్లు ఉంటే కూడా, అసలైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా రాకుంటే కూడా వారికి కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఇస్తానని చెప్పి కూడా వేస్తున్నాను. మీరు రానోళ్ళు మాత్రం అధైర్యపడకుండా ఇంకెవరైనా రేషన్ కార్డు ఈరోజు వచ్చి ఆ అనర్హుడికి, ఎందుకంటే ఆయనకు భూమి ఎక్కువ ఉన్నటువంటి వారికి కానివ్వండి, కార్లలో తిరిగే వారికి కానివ్వండి, ఆ రేషన్ కార్డు అవసరం లేదనేటువంటి వ్యక్తికి ఎవరికైనా వచ్చినట్టుంటే మీ అందరి సమక్షంలో మీరు చెప్పండి, ఆయన ఎలిజిబుల్ కాడు, వారి కొద్ది బీద వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పండి. తక్షణమే ఇక్కడ నుంచి దాన్ని కూడా ఆలోచన చేయబడుతుంది. ఇంకా రాని వాళ్ళకు ఉంటే మా అధికారులందరూ కూడా నీకు ఇక్కడనే అప్లికేషన్ ఇస్తారు. మీ ఆధార్ నెంబర్తో, మీ ఫోన్ నెంబర్తో మాకు రేషన్ కార్డు లేదు, మాకు దగ్గర ఇది ఉంది, మాకు ఒక రేషన్ కార్డు లేదని చెప్పి అప్లికేషన్ పెట్టండి. రాని వాళ్ళకి కూడా ఎంబడే ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని నేను ఇప్పిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇదే కాకుండా ఆ రోజు చెప్పినాం, భూమి లేని నిరుపేదలకు అందరూ కూడా 1000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ రోజు మీ గ్రామంలో సంవత్సరంలో ఈజీఎస్ లో జాబ్ కార్డు ఎవరికైతే ఉన్నదో వారికి అందరూ కూడా సంవత్సరంలో మినిమం 20 రోజులు పనిచేయాలి.
ఎందుకంటే ఇక్కడ జాబ్ కార్డు తీసుకొని ఆయన పట్నమో బొంబాయిలోనో ఎక్కడనో ఉంటే వారు ఎలిజిబుల్ గారు. దయచేసి 20 రోజులు 10 దినాలు ఎవరైతే ఈజీఎస్ కు పనికి పోయినరో వారికి అందరు కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఈ రోజు పేర్లు కొన్ని వచ్చినాయి, పేర్లు అన్ని కూడా వచ్చినాయి. చేసిన వాళ్ళకి ఏదైనా కంప్యూటర్ మిస్టేక్ కానివ్వండి, చిన్ననో పెద్దగో అధికారుల తప్పిదములు కానివ్వండి, ఏదైనా మిస్ అయితే కూడా మీరు అప్లికేషన్ పెట్టండి. మీకు అందరు కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని రాని వారికి అందరు కూడా 20 రోజులు పనిచేసి వారికి రాకపోతే ఎంబడే ఇప్పించే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు ఎవరు రాలేదని బాధపడవలసిన అవసరం లేదు. రాని వాళ్ళు మీరు దరఖాస్తు ఇవ్వండి, అప్లికేషన్ ఇవ్వండి, తక్షణమే అది కూడా ఎంబడే శాంక్షన్ చేయించి ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా రైతు భరోసా మీకు చెప్పినాం, గతంలో ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. కేసీఆర్ అసోటోనికి 1000 ఎకరాలు ఇలా దొరుకుతున్నాడు, ఆయనకు కూడా రైతు భరోసా ఇస్తాం. ఈరోజు వీళ్ళకి వాళ్ళు కాదు, మనం ఇయ్యమన్నది ఒకటే. గుట్టలకు ఇయ్యమని చెప్పినాం, చెర్లకు ఇయ్యమని చెప్పినాం, లేఅవుట్లు చేసినటువంటి ఇవ్వమని చెప్పినాం, రోడ్లలో పోయినటువంటి భూములకు ఇయ్యమని చెప్పినాం. వ్యవసాయం చేసుకున్నటువంటి ప్రతి భూమికి ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. ఈ రోజు అదే ఇవ్వబోతా ఉన్నాం. ఆ రోజు చెప్పినాం వాస్తవంగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఈ బుద్ధిమంతులకు ఇంతగా మాపులు చేస్తారని తెలియదు. అయినా సరే ఈ రోజు ఎకరకు 12,000 రూపాయలు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. కొద్దిగా మన ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుకున్నాక మీకు చెప్పిన 15,000 రూపాయలు ఖచ్చితంగా వచ్చే సంవత్సరము ఇంకా సంవత్సరం లోపల ఖచ్చితంగా ఎకరకు 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇక్కడ దాంట్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మీరు ఎవ్వరు కూడా బాధపడకండి. దీంట్లో ఎవ్వరు కూడా తప్పేదము. అధికారులు మీకు రాదన్నప్పుడు కూడా ఏదనంటే ఇక్కడ నేనుంటా. మన తాండూరులోనే సబ్ కలెక్టర్ గారు ఉంటారు, దయచేసి వారి దృష్టికి రాగండి, మా ఇద్దరి దృష్టికి తీసుకురండి. తక్షణమే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేపించే బాధ్యత మేము తీసుకొని చేస్తామని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. దయచేసి వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, వీళ్ళు ఒక మాట మాట్లాడతారు. వారి మాటలకి ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వకండి. మీకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా ఏదైతే చెప్తుందో గతంలో భూమి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. గతంలో ఇప్పుడే నసీర్ చెప్పిండు ఈ రోడ్ అవుతారు ఇందిరమ్మ ఇండ్లంతా కూడా గతంలోనే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాము. మీకు అన్ని సంక్షేమ పథకాలు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. నేను ఆ రోజు చెప్పిన మీకు మీరు ఎక్కడ కూడా ఎవరి దగ్గరకు పోయి పైరోజు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన. అధికారులందరూ కూడా మీ ఊరికి వస్తారు, మీ ఇంటికి వస్తారు, మీ తలుపు తడతారు. ఖచ్చితంగా మీ తలుపు తట్టి మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పినాం. అదే మీకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు గ్రామ సభ గాజీపూర్ గ్రామంలో పెట్టడం జరుగుతూ ఉన్నది. మీకు ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రతి ఒక్కరికి ఆఖరికి ఉన్నటువంటి బీద బడుగు బలైన వర్గాలకు ఆఖరి లబ్ధిదారుని వరకు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. ఆ రోజు చెప్పినటువంటి ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి మాట ఇదే. ఈ రోజు మీ మన గాజీపూర్ గ్రామంలో మళ్ళీ అదే చెప్తా ఉన్నాను. అదే సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ కూడా చెప్తా ఉన్నాను. తప్పకుండా మీకు అందరు కూడా పేదవారికి అందరు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకొని ఇస్తాను. దయచేసి మీరు ఎవరు కూడా ఇప్పుడు రాని వాళ్లకు మీరు ఇంకా రాని వాళ్ళు ఉంటే కరెక్ట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటే మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టండి. మీకు అందరికి ఇప్పించే బాధ్యత నేను తీసుకొని ఇస్తానని కూడా చెప్తా ఉన్నాను. అదేగా సోదరులారు ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి. ఆ రోజు చెప్పినాం బీసీలకు మైనార్టీలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఆ రోజు ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా మీకు అందరు కూడా ఇప్పించే బాధ్యత నాది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎవ్వరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. అంటే అతని నిరుపేదలకు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలైతే ఉన్నారో అధికారులు ఇంటింటికి తిరగడం జరిగింది. మీ ఫోటోలు అన్నింటినీ కూడా తీసుకుపోవడం జరిగింది. ఎవరికి ఇప్పుడు వికలాంగులు కానివ్వండి, ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నా అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకెవరన్నా వాళ్ళు చేసిట్లు అధికారులు చేసిట్లో ఏదన్నా మిస్టేక్ ఉన్నా కానీ వారికి అందరూ కూడా మళ్ళీ మీరు అధికారికంగా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి. మొన్న ప్రజాపాలన ఇచ్చినటువంటి అప్లికేషనే కాకుండా మళ్ళీ ఈరోజు నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఎలిజిబుల్ అయి ఉంటే దరఖాస్తు పెట్టిన వాళ్ళు ఉంటే కూడా ఈ రోజు దరఖాస్తు ఇచ్చే వెసులుబాటు మళ్ళీ కల్పిస్తా ఉన్నాము. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు అందరికి కూడా ఉందని చెప్పి వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. దయచేసి ఇందిరమ్మ రాజ్యము మీకు ఏదైతే 6 గ్యారంటీలు ఆ రోజు చెప్పినామో ప్రతి గ్యారంటీ ఇచ్చే బాధ్యత, ఇంటింటికి ఇచ్చే బాధ్యత, ఏ మధ్య దళారీ లేకుండా
ప్రతి ఒక్కరికి మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. దీంట్లో నేను అధికారులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, కమిటీలను మీరు ఈ స్కీమ్లలో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ చేయవలసినటువంటి బాధ్యత మీకు ఖచ్చితంగా ఉంది. వారి ద్వారానే మీరు ఇల్లు తిరిగి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయవలసినటువంటి బాధ్యత ఉంది. రాని వాళ్ళది ఎవరిదన్నా ఉంటే కూడా ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకోండి, వారికి అందరికీ కూడా మళ్ళీ ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దయచేసి మీకు మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రాని వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీకు అందరూ కూడా రాని వాళ్ళు ఎవరున్నా అప్లికేషన్ మీరు పెట్టి ఇవ్వండి, వారందరికీ కూడా ఇప్పిస్తాను. నేను ఖచ్చితంగా ఇక్కడనే ఉంటాను, నేనేదో పట్టణంలోనో బొంబాయిలో ఉండేటోని కాను, వారంలో 3 రోజులు నేను తాండూరులోనే ఉంటున్నా. మీకు ఎక్కడ రాని వాళ్ళు ఉంటే నా దగ్గరికి నేరుగా రండి. మన గ్రామంలో పెద్ద మనుషులు ఉంటారు, వారి దృష్టికి తీసుకెళ్ళండి. తాండూరులో నేనుంటా, ఇక్కడ సబ్ కలెక్టర్ గారు ఉంటారు, మా దృష్టికి తీసుకెళ్ళండి. మీకు అందరు కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.